ఏప్రిల్ 27వ రోజున నిర్వహించబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈ రోజు ఉదయం మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రి వర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి నివాసంలో జీకే యూత్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ పావని గౌడ్, మాజీ కార్పొరేటర్ బండారి వేణు మరియు జీకే యూత్ జిల్లా కమిటీ మరియు కొత్తపల్లి మండలం కమిటీ, కరీంనగర్ మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 14 ఏళ్లు సమర్థవంతంగా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం. 10 ఏళ్లు బంగారు తెలంగాణ పరిపాలన చూపించడం, బంగారు తెలంగాణ సాధించడము, ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడము, సంబరపెట్టడము, హరిత విప్లవాన్ని తీసుకొచ్చినాము. పసిడి పంటల తెలంగాణ చేసింది బాపు కేసీఆర్ గారు. ఎక్కడ చూసినా తెలంగాణ రోల్ మోడల్ అనేటట్టు పాలించింది బాపు కేసీఆర్ గారు. 15 నెలలల్లా ప్రతిపక్ష పాత్రను కూడా సమర్థవంతంగా పోషించడం, అంటే ఉద్యమం చేసినాం, అధికారం అనుభవించడం, ప్రతిపక్షాన్ని కూడా సమర్థవంతంగా పోషిస్తున్నాం. ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముచ్చమటలు పట్టిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలు అన్నిటికీ మేమున్నామని ముందట నిలబడి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ముందు నిలబడి నడిపిస్తున్నారు. జీకే యూత్ అధ్యక్షులు వెంకటు రాజు గారు మన కార్యక్రమానికి మన ఆర్థిక పవన్ గౌడ్ గారు, ఎందుకంటే పవన్ గౌడ్ గారు చేస్తున్న కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీని బూస్టింగ్ చేసే చాలా రిస్క్ తీసుకొని చేస్తున్న, ఎంతోమంది బెదిరించి భయపెట్టాలనుకున్న చెల్లెమ్మ చాలా గొప్పగా చేస్తుంది. వాస్తవం చెల్లెమ్మ చెప్పింది. ఆమె దాదాపు 60 లక్షల రూపాయల శాలరీ, మా అంజన్న వాళ్ళ హస్బెండ్ ₹1,00,000 తగ్గకుండా ఆయన పోటీ వాటర్, ఎవరు ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పోటీ వాటర్ నాకంటే ఆయనను ఆయన ఇచ్చిపెట్టి ఇక్కడ ప్రభుత్వం ఉన్నప్పుడు పని చేసుకొని ఉంటారు. ప్రభుత్వం మేరంగా హార్డ్ వర్క్ చేసుకొని తక్కువ ఉంటారు. ప్రభుత్వం మేరంగా హార్డ్ వర్క్ చేస్తారు, వాళ్ళకి తప్పకుండా సపోర్ట్ చేస్తారు. మిగతా సభ్యులందరికీ పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి జీకే యూత్ అంటేనే కరీంనగర్ కాన్స్టిట్యూన్సీల అన్నకు పార్టీకి బలంగా మేము చూస్తాం. మొదటి పాత్ర ఉంటుంది. కవిత చెట్లను పావని గౌడ్ గారిని కూడా కేసీఆర్ అలాగే చూసుకుంటారు. ఈరోజు జీకే సమావేశం పెట్టుకుంటున్నామని చెప్పి చెప్పగానే నాకు ఏ పని ఉన్నా ఏదున్నా కూడా మీకోసం నేను వస్తా, మీరు కమలాకర్ నాకు కరుడు కట్టిన తీవ్రవాదులాగా, సైనికులాగా పనిచేస్తారు, మీ ఇన్స్పిరేషన్ కూడా నాకు కావాలి, నేను కూడా వచ్చి మీ అందరితో నేను మాట్లాడుకుంటాను, చూస్తాను, మీ యూనిటీ కమిటీ చూస్తా అని చెప్పేసి అంటే 100% మంది అని చెప్పేసి ఈరోజు ఆహ్వానం పలకడం జరిగింది. అలాగే మనం 27న జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయడంలో భాగంగా మన జీకే యూత్ కూడా పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ముఖ్య పాత్ర అంటే ముఖ్య పాత్ర మనం గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు మనందరం సమావేశమైన ఈరోజు మన మార్పు ఉండాలని చెప్పేసి ఇది నిర్వహించుకోవడం జరిగింది. సమీక్షా సమావేశం ఎలా ఉందాం ఏంటిగా చెప్పేసి ఇంతకుముందు హరిశంకర్ అన్న గారితో మాట్లాడితే ఆయన కూడా సానుకూలంగా స్పందించి మీరు ఎలా వస్తారు, ఎక్కడ వెళ్ళాలి, అంటే ఒకటి పాదయాత్ర అని చెప్పేసి అనుకున్నాం. 100 మంది పాదయాత్ర అని చెప్పేసి అనుకుంటే కమలాకర్ అన్న గారు